ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయుల సంప్రదాయ మహాపూజతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ఘడియలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా డోలు సన్నాయి వాయిస్తూ మెస్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహాహారతిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో కేసలాపూర్లో సందడి వాతావరణం నెలకొంది. కేసలాపూర్ నాగోబా దేవాలయంలో జాతర ఉత్సవాల సందర్భంగా రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆరాధ్య దైవం కేసలాపూర్ నాగోబా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి పూట మహాపూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నాగోబా దర్శనం కోసం తరలి వస్తూ మొక్కులు తీర్చుకున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆలయ పూజారి గారు అన్నారు. ఏమేమి పూజలు జరుగుతున్నాయి, నిన్నటి రోజు ఏం జరిగేది, ఈ రోజు ఎట్లా ఉంటుంది? నా పేరు మెస్రం షేకు, నాగోబా టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ పూజలంటే మా మెస్రం వంశులు అన్నదమ్ములు గంగాజలం తీసుకొచ్చి నాగదేవతని అభిషేకం చేసి పూజ చేసి నాగదేవతని దర్శించుకున్నారు. దాన్ని ఇతరులు ఒక చిండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర. మా పూజ జరిగిన తర్వాత 31న దర్బార్ ఉంటుంది. దర్బార్లో మా సమస్యల గురించి దర్బార్లంతా చెప్పేస్తారు. కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. ఆదివాసులే కాకుండా చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎట్లా దీని ప్రాశస్త్యం ఏంటి సార్? ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కోరికలు తీరుతాయి. అది మొక్కి కొద్దిగా పద్ధతిగా ఉండబడుతుంది. మాంసం కానీ ఏదైనా చెడు అలవాట్లు కానీ అవి లేకుంటే మీరు ఏది కోరుకున్నది కోరికలు నెరవేరుతాయి. కొత్త ఆలయం నిర్మాణం జరిగినాక చాలామంది భక్తుల తాకిడి పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి మొక్కులు తీరుతాయి అంటున్నారు. మీ ఆచార సాంప్రదాయం ప్రకారం బేటింగ్ జరిగింది రాత్రి. ఇంకా ఏమేమి ఉంటాయి పూజాది కార్యక్రమాలు మెస్రం వంశానికి సంబంధించిన? మెస్రం వంశానికి సంబంధించిన ఇప్పుడు పెర్సాపేన్ అని పూజ ఉంటుంది. పెర్సాపేన్ అయిన తర్వాత బేతాల్ పేన్ అయిన తర్వాత మళ్ళీ బాన్ దేవతలు, దాని తర్వాత మండగాంజలి ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు, చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. రెండో రోజు కావడం చేత ఉదయం నుంచే భక్తులు తాకిడి పెరిగింది. వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. మనతో మాట్లాడేందుకు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంటుంది? మీ మెస్రం వంశానికి సంబంధించి చాలామంది కూడా ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు, ఆదర్శంగా నిలుస్తూ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇది దాదాపు నెల రోజుల నుంచి గంగాజలంకు ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు సందడే ఉంది. మెస్రం వంశానికి కానీ కేసలాపూర్కి సంబంధించి ఎట్లా ఉంటుంది? యావత్తు ఎక్కడున్నా కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క ఏదైతే సంస్కృతి సంప్రదాయం ఉందో ఆ కార్యాచరణను బట్టి యావత్ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీ ఉందో అందులో భాగంగా మెస్రం ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈరోజు ఉన్నటువంటి మెస్రం యొక్క కులదేవత ఉన్నటువంటి మెస్రం నాగోబా దేవాలయం ఇందిని ఈ గర్భగుడిని సొంత నిధులు కట్టినటువంటి ఏకైక ఈ భారతదేశంలో ఏకైక వంశీ అంటే అది మెస్రం వంశీ. ఇది మా తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్యకార్యం కావచ్చు. అందుకని మా కిస్మత్లో ఈరోజు మన నిధులతో మనం కట్టుకొని మేము ఈరోజు దర్శనం చేస్తున్నామంటే అది మా అదృష్టమని మేము భావిస్తున్నాము. అంటే ప్రస్తుతం అయితే కుంభమేళం తలపిస్తుంది. చాలామంది జనం వస్తూ ఉన్నారు. ఇంకా వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఎట్లా జనానికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఏమైనా వసతులు కల్పించారా? ఓకే, లాస్ట్ ఇయర్ మనకు గతసారి మనకు ఏదైతే నాగోబా మహాపూజ కార్యక్రమం ఉందో ఆ రోజు రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై, మరి ఇక్కడ ఉన్న అభివృద్ధిపై, ఇక్కడున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే గతసారి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మరియు వివిధ శాఖకు చెందినటువంటి మంత్రి వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న సమస్యలను ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం, మీరు ప్రతిపాదన పంపండి అనే ఆదేశంతో ఈరోజు మన ప్రభుత్వ పరంగా మనం పంపడం జరిగింది. మళ్ళీ గౌరవ మన శాసనసభ్యులు కూడా నిన్న మన కలిసిన మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిన మేరకు ప్రత్యేకంగా 13 కోట్లు కూడా నిధులు గౌరవ శాసనసభ్యుల ద్వారానే ఈరోజు కేటాయించడం జరుగుతుంది. సో కాకపోతే ఈ జత్ర అయిన తర్వాత ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు చర్య తీసుకోవాలని, రాబోయే జాతరకి మాత్రం ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండడానికి ఈ ప్రభుత్వం కూడా 100% సహకారం సూచనలు ఇస్తూ మెస్రం ప్రత్యేకంగా వాళ్ళు ఒక ధన్యవాదాలు కూడా మేము తెలపడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రస్తుతం అయితే 31వ తేదీన
దర్బార్ నిర్వహిస్తున్నట్టు దర్బార్లో ఏదైతే ఆదివాసుల సమస్యలకు సంబంధించి వాటిపై అర్జీలు స్వీకరించడం, తద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించడం అనేది గత కొన్నేళ్ళుగా జరుగుతున్న పరిస్థితి. మొత్తంగా రెండో రోజు నాగోబా జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి పూజ అనంతరం ఉత్సవాలను ప్రారంభించినట్టుగా ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి జిల్లాలోని 6 బస్సు డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను కూడా భక్తుల కోసం నడిపిస్తున్న పరిస్థితి. కనుక శ్రీనివాస్ HMTV ఆదిలాబాద్.